యువకులు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేశారు. 4వ రోజైనటువంటి ఈ రోజున ర్యాలీలు చేపట్టారు. అయినా కూడా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాలతో సహా ఎత్తి చూపించింది. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ద్వారా నియమింపబడినటువంటి ఉద్యోగస్తుల్లో దాదాపు ఫేక్ సర్టిఫికెట్లే కనపడుతున్నాయని చెప్తున్నా కూడా వాటిపైన సరైన వివరణ ఇవ్వకపోగా అర్థం లేనటువంటి మాటలతో కాలయాపన చేస్తూ ఈ నిరాహార దీక్షలు ప్రతిఘటిస్తున్నటువంటి యువకుల పట్ల చులకనగా మాట్లాడడం ప్రభుత్వానికి ఏమాత్రం తగదు. మీరు ఇలాంటి ధోరణినే కంటిన్యూ చేస్తే రానున్న కాలంలో యువకులు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రోజు దాదాపు 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు కొనసాగాయి. ఈరోజు పెద్ద నిరసన ర్యాలీ మొదలుపెట్టే పోలీసులు అడ్డుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. పోలీసులతో ఈ ప్రభుత్వం ఉద్యమాలు ఆపాలని చూస్తుంది, ఎప్పుడు కూడా ఆపలేరు. ఈ నిరసన దీక్షలను కావచ్చు, ఈ ఉద్యమాలు ఇంకా కూడా కొనసాగింపు జరుగుతుంది, ఇంకా కూడా ఎక్కువ ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు నిజంగా ఈ నిరసన దీక్షను ఆపడం, ఈ ర్యాలీని ఆపడం చాలా దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఈ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా, దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలా.